ఒకప్పుడు గురుకులాలంటే చాలా క్రేజ్ ఉండేది. అలాంటి గురుకులాలు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక నిర్వీర్యం కాబోతున్నాయా లేదంటే కుల వివక్షతకు గురవుతున్నాయా? ఈ విషయం మీద మనతో మాట్లాడడానికి తెలంగాణ గురుకుల పేరెంట్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ మనతో పాటు ఉన్నారు. దాంతోపాటు ఆ గురుకుల పేరెంట్స్ అసోసియేషన్కి సంబంధించిన సభ్యులందరూ ఉన్నారు. ఎందుకంటే ఈ మధ్యకాలంలో గురుకులాలు చాలా వరకు నిర్వీర్యం అవుతున్నాయి. దాంతోపాటు చాలా మంది విద్యార్థులు చాలా ఇబ్బందులు పడుతున్నారు, సమస్యలు ఎదుర్కొంటున్నారంటారు. అసలు గురుకులాల్లో ఏం జరుగుతుందన్న విషయాలను వీరి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. ఎందుకన్నా ఒకప్పుడు చాలా క్రేజ్ ఉండేది గురుకులాలంటే, మరి ఇప్పుడు ఎందుకు గురుకులాలు కొన్ని మూతబడ్డాయి అనేసి విన్నాము. దాంతోపాటు చదువుతున్నటువంటి విద్యార్థులు కూడా కొన్ని సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఏం జరుగుతుంది అసలు గురుకులం? నమస్తే మేడం, నా పేరు మచ్చ నర్సయ్య మేడం. నేను పేరెంట్స్ అసోసియేషన్ స్టేట్ ప్రెసిడెంట్ మేడం. కుల వివక్షతకు గురవుతున్నాను మేడం. డాక్టర్ అలుగు వర్షిని మేడం గారు బాధ్యత తీసుకున్న కాంచి సోషల్ వెల్ఫేర్కు కుల వివక్షతకు ప్రత్యేకంగా గురవుతుంది. ఒకటి ఏంటంటే ఫస్ట్ 5th క్లాస్ అడ్మిషన్లు గత సంవత్సరం 6,000 ఉన్నాయి. 6,000 అడ్మిషన్లు నింపలే, అంటే కుల వివక్షతోటి అట్నే ఖాళీగా పెట్టింది. అదేవిధంగా ఇంటర్మీడియట్ అడ్మిషన్లు 2,500, అదేవిధంగా డిగ్రీ అడ్మిషన్లు ఆ యొక్క 1,500, వొకేషనల్ అడ్మిషన్లు ఆ యొక్క 200. ఇట్లా అన్నీ కూడా నింపకుండా అలుగు వర్షిని సెక్రటరీ బాధ్యత వహించిన కాంచి ఇవన్నీ పెట్టారు. ఇవన్నీ ఏంది ఇట్లా చేస్తున్నారని మేము తల్లిదండ్రుల కమిటీ పోయి అడిగినందుకు మమ్మల్ని పోలీసు వాళ్ళు పెట్టి మనం బయటికి గెంటేయడం, పోలీసు వాళ్ళను ఒక చిన్న పురుగు లెక్క చూడడం, కుల వివక్షతగా చూస్తుంది. మమ్మల్ని పోతే రెస్పెక్ట్ చేయకుండా నిలబెట్టి మాట్లాడించాం. గత సెక్రటరీలు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ అయితేంది, రొనాల్డ్ రోస్ అయితేంది, నవీన్ నికోలస్ అయితేంది, సీతామహాలక్ష్మి అయితేంది, మమ్మల్ని కూర్చోబెట్టి ప్రతి నెల పేరెంట్స్ అసోసియేషన్ సమావేశం చేసి ఏ విధంగా గురుకులాల్లో రన్ చేద్దామని మాతో తీసుకునేది మీటింగ్. కానీ ఇప్పుడు మేడం గారు వచ్చినాక చాలా కుల వివక్షతకు గురి చేస్తున్న పరిస్థితి ఉన్నది. కాబట్టి మేము ఒకటే అంటున్నాం మేడం, ప్రత్యేకంగా అలుగు వర్షిని మేడం మా పిల్లలతోటి టాయిలెట్లు కడిగించాలని, మా పిల్లలతోటి బూజు దులిపించాలని, మా పిల్లలతోటి వంట చపాతీలు చేయించాలని. సో మొన్న రీసెంట్గా ఈ ఎస్సీ గురుకులాలకు సంబంధించిన సెక్రటరీ అలుగు వర్షిని గారు మాట్లాడినటువంటి మాటలని తీరును ఎట్లా చూస్తారు? అంటే వాళ్ళ టాయిలెట్స్ని వాళ్ళు కడుక్కోవడం తప్పేనా, వాళ్ళ వంటకాలను వాళ్ళు వండుకోవడం తప్పేనా అన్న మాట మాట్లాడినారు. అసలు దీన్ని ఎట్లా చూస్తారండి? దీన్ని మీరు ఖండిస్తారా, వ్యతిరేకిస్తారా, ఏం చెప్తారు దాన్ని? మేము ఆ మాటను కుల వివక్షతగానే భావిస్తున్నాం మేడం. స్వతంత్రం వచ్చి 78 సంవత్సరాలు అవుతుంటే, అంటే గతం లెక్కనే మా ఎస్సీ పిల్లలు బతకాలా? ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ ఉన్నాయి. కానీ ఓన్లీ ఎస్సీ గురుకులాల్లో మాత్రమే ఎందుకు కుల వివక్షత? మిగతా అన్ని బీసీ బాగానే ఉంది, ఎస్టీ బాగానే ఉంది, మైనార్టీ బాగానే ఉంది. అంటే ఎస్సీ గురుకులాల సెక్రటరీగా ఉన్న అలుగు వర్షిని మేడం బ్రాహ్మణి. అంటే మాకు గతంలో చేసిన సెక్రటరీలు ఎస్సీ సంబంధించిన సొసైటీ సంబంధించిన వాళ్ళు, కొంతమంది బీసీ వాళ్ళు కూడా ఉన్నారు. కానీ ఈ మేడం గారు వచ్చినాక ప్రత్యేకంగా మమ్మలను మా పిల్లలు కడగడానికి తప్పే మేడం. ఎందుకు తప్పు అంటే ఆమె పిల్లలు టాయిలెట్లు ఆ ఇంటికాడ కడుగుతున్నారు. ఫస్ట్ ఆమె టాయిలెట్ ఆమె కడుక్కుంటుందా? మేము ప్రధానంగా అడుగుతున్నాం. సీఎం గారు ఉన్నారు, వాళ్ళ టాయిలెట్ వాళ్ళు కడుగుతున్నారు, వాళ్ళ పిల్లలు అడుగుతున్నారా? అలాంటప్పుడు మా పిల్లలు కూడా లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఒక జీవో జారీ చేయి, అదేవిధంగా అన్నిటికీ పంపిణీ చేయి. కానీ స్పెసిఫిక్గా మమ్మల్ని మాత్రమే కుల వివక్షతకు గురి చేస్తూ మీ టాయిలెట్లు మీరే, మీ ఫుడ్ మీరే, ఇదన్నీ మేము తప్పుపడుతుంది. అంటే గతంలో మీరే అంటున్నారు, గతంలో మా ఒపీనియన్స్ తీసుకొని ముందుకు పోయేటోళ్ళు ఇంతకుముందు ఉన్నటువంటి గవర్నమెంట్. ఇప్పుడున్నటువంటి గవర్నమెంట్ అట్లాంటి మీటింగ్స్ ఏమి ఏర్పాటు చేయట్లేదా? మీ నుంచి సలహాలు సూచనలు ఏం తీసుకోవట్లేదా? మేడం, పాఠశాల స్థాయిలో సమావేశాలు జరిగేది పేరెంట్స్ కమిటీకి, జిల్లా స్థాయిలో సమావేశాలు జరిగేది, ఆర్సీఓ స్థాయిలో, తర్వాత రాష్ట్ర స్థాయిలో సెక్రటరీతో సమావేశం జరిగేది, మంత్రి ఉంటే మంత్రి సమక్షంలో కూడా జరిగేది. ఇప్పుడు అలాంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఏమీ లేవు మేడం. అది పరిస్థితి. అంటే ఈ విధంగా మా సలహాలు సూచనలు లేకుండా 12 కళాశాలను తీసేయడం, వొకేషనల్ తీసేయడం, 30 డిగ్రీ కళాశాలను తీసేయడం, అంటే ఈ విధంగా చేస్తామని మేడం. ఇంకా మిగతా అన్ని అంశాలు కూడా మా పేరెంట్స్ కమిటీ సభ్యులు అందరూ అడిగి తెలుసుకున్నాను. అసలు 12 గురుకులాలను తీసేయడం కావచ్చు, లేదంటే వొకేషనల్కి సంబంధించిన ఈ గురుకులాలను అంటే తీసేయడం, కోర్సులను తీసేయడం కావచ్చు, అంటే దాంట్లో మెరిట్గా చదివేటువంటి పిల్లలు చాలా నష్టపోతూ ఉంటారు. ఇట్లా దీంట్లో కంప్లీట్గా వీటిని తీసేయడం కావచ్చు. అసలు ఈ తీసేయడం వల్ల అక్కడ ఉన్నటువంటి స్టూడెంట్స్ అందరూ మళ్ళీ వేరే పాఠశాలలకు వెళ్ళిపోయినరా? వాళ్ళు ఎట్లా లాస్ అయినా? మేడం నమస్తే మేడం, నా పేరు చాతల్ల సదానందం. నేను ప్రగతిశీల తల్లిదండ్రుల సంఘం రాష్ట్ర కన్వీనర్గా పనిచేస్తున్నాం మేడం. గతంలో మంచి మెరిట్ వచ్చేది మేడం, చాలా హైఫైగా ఈ యొక్క ప్రపంచానికే ఘనత తెచ్చిన ఈ గురుకులాలు విద్యార్థులు మేడం. కాకపోతే అలుగు వర్షిని మేడం వచ్చిన కాంచెల్లి టోటల్లీ
ఈ యొక్క గురుకులాలు అనేది నిర్వీర్యం చేస్తూ అంతరించిపోస్తున్నాయి మేడం. ఇదివరకు గత ప్రభుత్వం ఒక 1000 గురుకులాలను మంజూరు చేస్తే ఇక్కడ ఒక 12 గురుకులాలను ఇప్పుడు దినదినానికి అభివృద్ధి చెందాలే తప్ప ఇప్పుడు గురుకులాలను రద్దు చేసిన ఘనత ఈ యొక్క అలుగువర్షిని మేడంకే దక్కుతుందని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. అలాగనే గౌలిదొడ్డి అనేది ఈ ప్రపంచ స్థాయికే తలమానికమైన ఒక రోల్ మోడల్, ఒక ఐకాన్ అయిన ఒక గౌలిదొడ్డిని ఇప్పుడు అంతా నిర్వీర్యం చేస్తుంది. ఎందుకంటే అక్కడ ఉన్న స్టూడెంట్స్ ఒక ఫస్ట్ ఇయర్ రాయాలంటే ఫస్ట్ క్లాస్ స్టూడెంట్స్, మెరాకిల్ లాంటి స్టూడెంట్స్, 10 GB వచ్చిన స్టూడెంట్స్ ఫస్ట్ స్క్రీనింగ్ టెస్ట్, తర్వాత సెకండ్ స్క్రీనింగ్ టెస్ట్ రాయడం వల్లనే ఆ యొక్క గురుకులాలలో సీటు సంపాదించారు. అలాంటి విద్యార్థులను మేము ఈ యొక్క ప్రభుత్వానికి ఒక డొనేట్గా ఒక బహుకరణ ఇస్తే ఈ రోజున మొన్నటికి మొన్న మా పిల్లలకు ఐపీలో 90% బిలో వచ్చినాయనేది వాళ్ళ తల్లిదండ్రులకు ఫోన్ చేసి, ఆ స్టూడెంట్స్కి ఫోన్ చేసి వాళ్ళను గందరగోళం పట్టిస్తున్న దాఖలాలు వస్తున్నాయి మేడం. దాన్ని మేము పూర్తిగా ఖండిస్తున్నాం. మేమేం డిమాండ్ చేస్తున్నాం అంటే మా తల్లిదండ్రుల పక్షాన మీకు ఒక ఫస్ట్ క్లాస్ స్టూడెంట్స్ను, ఒక మిరాకిల్ లాంటి స్టూడెంట్స్ను మీకు బహుకరణ చేస్తే మాకు ఈ రోజున మీరు అక్కడున్న ప్రిన్సిపాల్ అయితేంది, అక్కడున్న ఫ్యాకల్టీ అయితేంది సరి అయిన విద్యా బోధనలు లేకుండా మా పిల్లలను 90% బిలో వచ్చేటట్టు రిజల్ట్ వచ్చేటట్టు చేసినలు పూర్తి బాధ్యత అక్కడ ఉన్న ప్రిన్సిపాల్ది, యాజమాన్యం అనేది తెలియజేస్తున్నాం. అలాంటి ఈ తీసివేస్తే ధోరణి మానుకోవాలని కూడా మేము తెలియజేస్తున్నాం. అలాంటిదే ఉంటే ఈ యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఈ గురుకుల తల్లిదండ్రులను మేము ఏకం చేస్తాం, ఈ యొక్క ప్రభుత్వాన్ని కూడా మేము ఎండగడతామని కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం మేడం. అలాగనే అక్కడ బెస్ట్ ఫ్యాకల్టీ ఉండే, అక్కడ సత్యనారాయణ అని సీనియర్ ఫ్యాకల్టీని, మురళి అని సీనియర్ ఫ్యాకల్టీని వాళ్ళను తీసివేయడం జరిగింది. అలాగే ఈ యొక్క ఫ్యాకల్టీని కూడా అవర్స్ బేసిక్ పెట్టి ఏదైతే ఉదయం 10 గంటలకు వచ్చి సాయంత్రం 5 గంటల దాకా మీరు పాఠాలు చెప్పాలి, లేకుంటే మీరు ఇప్పుడే అంటే వెళ్ళిపోవాలి అనేది ఇట్లా బెదిరించడం జరుగుతుంది. మేము ఈ యొక్క గురుకులాల పక్షాన ఇదివరకు ఎట్లా ఉన్నదో అదే కంటిన్యూ చేయాలి. ఆ గురుకులాల గౌలిదొడ్డిలో చదివిన పిల్లలు మేడం ఐఐటి, నీటు, లాంగ్ టర్మ్ వల్ల ఈ అశోక యూనివర్సిటీలో చదువుతున్నారు మేడం. ఎంబీబీఎస్, తర్వాత హార్డ్వేర్ యూనివర్సిటీలో ఇట్లాంటి ఈ స్టూడెంట్స్ చదివి మన తెలంగాణ రాష్ట్రానికే తలామానిక ఉన్న గురుకులాన్ని ఇప్పుడు భ్రష్టు ప్రశ్నించే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి మేము తల్లిదండ్రులుగా మేము అందరం ఏకమై ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము గద్దె దించేంత వరకు కూడా పోరాడదామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ వనండాల్. మీరు చెప్పండి మేడం, అంటే గురుకులాలు నిర్వీర్యం అవ్వడం ఒక ఎత్తు అయితే అందులో చదివేటువంటి మెరిట్ స్టూడెంట్స్ లాస్ అవుతున్నారు. సో ఎస్పెషల్లీ ఎందుకంటే ఆల్మోస్ట్ గురుకులాల్లో ఒక సీట్ సంపాదించాలంటే వాళ్ళకి సంబంధించి సో ఎగ్జామ్ అంటూ ఉంటుంది, ఎంట్రన్స్ టెస్ట్. అది పాస్ అయితేనే గురుకులాల్లో సీట్ ఖచ్చితంగా వస్తుంది. అంతేగాని ఎవరి రికమెండేషన్స్ తోటో గురుకులాల్లో సీట్ సంపాదించడం అని ఇప్పటివరకు ఎక్కడ వినని దాఖలాలు లేవు. సో మీరు చెప్పండి, నిజంగా ఏమంటారు అసలు ఎందుకు ఆ మెరిట్ స్టూడెంట్స్ లాస్ అవ్వడానికి రీజన్స్ ఇప్పుడున్నటువంటి గవర్నమెంట్నే అని ఎందుకు ఎత్తి చూపిస్తున్నారు? ఎందుకు ఫ్యాకల్టీ ఏమైనా తక్కువ ఉందా, లేదంటే దేనికి తీయడానికి ఇప్పుడున్నటువంటి గవర్నమెంట్ నిర్ణయం తీసుకుంటుంది? ముఖ్యంగా మేడం ఏదైతే లాస్ట్ 2023, 24, 25 ఈ ఇయర్లో అలుగు వర్షిణి గారు ఇంతకు ముందు ఉన్నటువంటి గవర్నమెంట్లో ఎంతోమంది అధికారులను మేము చూస్తూ వచ్చినాం. ఎందుకంటే మా పిల్లలు 5th క్లాస్ నుండి ఇంటర్మీడియట్ వరకు ఇదే ఎస్సీ గురుకులాలలో చదివింది. సో మేము గత 12 సంవత్సరాల నుండి గురుకుల వ్యవస్థ ఏ విధంగా ఉంది అనేటటువంటిది తల్లిదండ్రులుగా భాగస్వాములు అవుతూ మేము చూస్తూ వచ్చినామండి. అయితే లాస్ట్ ఇయర్ అకాడమిక్ ఇయర్ స్టార్టింగ్లోనే అలుగు వర్షిణి గారు ఎప్పుడైతే మా సెక్రటరీగా వచ్చారో అప్పుడు తల్లిదండ్రుల కమిటీతో ఒక మీటింగ్ చేశారండి. ఆ మీటింగ్లో తను ఏం చెప్పిందంటే, ఇంతకుముందు ఉన్నటువంటి గురుకుల వ్యవస్థను మేము యథావిధిగా రన్ చేస్తాము, దీంట్లో ఎలాంటి సందేహము తల్లిదండ్రులకు వద్దు అని చెప్పేసి, ఇంతకు ప్రీవియస్ ఉన్నటువంటి సెక్రటరీలు మీతో మంత్లీ ఏ విధంగా రివ్యూ మీటింగ్స్ చేసిరో తల్లిదండ్రులను భాగస్వాములు చేస్తూ నేను కూడా అలాగే చేస్తా అని చెప్పినటువంటి అలుగు వర్షిణి గారు పోను 15 రోజుల్లోనే, ఆమె ఎప్పుడైతే మాకు సెక్రటరీగా వచ్చిందో ఆ 15 రోజుల్లోనే ఒక సందిగ్ధంలో పేరెంట్స్ని పడేసింది. ఏంటంటే
బెస్ట్ ఫ్యాకల్టీని తీసేస్తున్నాను. 2000 మంది బెస్ట్ ఫ్యాకల్టీని తీసేస్తున్నాను. దీనికి కారణం ఏంటి అంటే న్యూ రిక్రూట్మెంట్ చేస్తున్నానండి. మా ఎంప్లాయీస్ రాగా ఇంకా నేను గెస్ట్ ఫ్యాకల్టీని ఎందుకు తీసుకుంటాను అంటే అవుట్ సోర్సింగ్ ఎందుకు మాకు అవసరమా, మా దగ్గరనే మేము న్యూ రిక్రూట్మెంట్ చేస్తున్నాం అన్నారు. నేను ఆ న్యూ రిక్రూట్మెంట్ టైంలో 3 నెలలు తను కాల వ్యవధి తీసుకొని ఆ 3 నెలల్లో పూర్తి స్థాయిలో ఒక ప్రణాళికతోని ఎవరైతే ఇప్పటి వరకు గురుకులాలను ప్రపంచ స్థాయికి తీసుకెళ్ళినటువంటి ప్రిన్సిపాల్స్ ఉన్నారో ఆ ప్రిన్సిపాల్స్ని బెస్ట్ ఫ్యాకల్టీగా పనిచేసినటువంటి ఉపాధ్యాయులు లెక్చరర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళను సుదూర ప్రాంతాలకు ట్రాన్స్ఫర్ చేసి న్యూ వచ్చినటువంటి వాళ్ళందరినీ తను రిక్రూట్ చేసి దగ్గరలో రిక్రూట్ చేసి అంటే సిఓఈస్లో చేసి. ఇప్పుడు పాత వాళ్ళతో బెనిఫిట్స్ ఏంటి, కొత్త వాళ్ళతో జరుగుతున్నటువంటి అన్యాయం ఏంటి? కొత్త వాళ్ళు కూడా ఇప్పుడు పాతగా ఉన్నటువంటి ఫ్యాకల్టీ లాగానే పనిచేయట్లేదా, లేదంటే అలుగు వర్షిని ఈ మేడంని ఎందుకు టార్గెట్ చేసి ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఎందుకు మాట్లాడుతున్నామంటే మేడం మీకు ఇదే నిదర్శనం మేడం. ఇప్పుడు కనిపిస్తలేదా ఏదైతే మేడం గారు స్టేట్మెంట్ ఇచ్చారో 90% మార్కులు లేదా 95% మార్కులు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో వచ్చినటువంటి వాళ్ళు మాత్రమే సిఓఈ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీ కాలేజీల్లో చదవడానికి అర్హులు, మిగిలిన వాళ్ళు నార్మల్ కాలేజీకి షిఫ్ట్ అవ్వాలి అని చెప్పి తల్లిదండ్రులకు మాకు రోజు కాల్స్ వస్తున్నాయి. ఇది ఒక్కటి సరిపోతుంది మేడం. మా పిల్లలకు ఎందుకు పర్సంటేజ్ తగ్గిపోయింది? మరి గత 12 సంవత్సరాలు 13 సంవత్సరాల నుంచి పర్సంటేజ్ తగ్గిపోలేదే? ప్రపంచవ్యాప్తంగా గురుకులాలు గుర్తించబడ్డాయే. ఎస్సీ గురుకుల పిల్లలు ఎవరెస్ట్లో నెక్కిండ్రు, హార్వర్డ్ యూనివర్సిటీలో చదివినరు, అశోక యూనివర్సిటీ, ఈరోజు ఢిల్లీ యూనివర్సిటీలో మా పిల్లలు చదువుతున్నప్పుడు అంత ప్రతిభ ఉన్న మా పిల్లలను ఈరోజు నువ్వు ప్రతిభ లేదని ఎలా అంటున్నావు? అంటే నీ ఫ్యాకల్టీ వచ్చినటువంటి ఏ కొత్త రిక్రూట్మెంట్ ఉందో అది నువ్వు ఫెయిల్ అయినవని మేము అనుకోవచ్చు కదా మేడం. ఎందుకంటే మా పిల్లలు విద్యార్థులకు సమర్థత ఉంటుంది, కానీ ఉపాధ్యాయులు కూడా దానికి తగినంత వాళ్ళ ఐక్యూకు తగినంత వాళ్ళు ఇవ్వాలి. వాళ్ళు ఏదైతే ఇన్పుట్స్ ఇస్తున్నారో ఉపాధ్యాయులు అది విద్యార్థులకు తగినంత ఇవ్వలేరు కాబట్టి ఈరోజు రిజల్ట్ రాలేదు. గత 13-14 సంవత్సరాలు వచ్చిన రిజల్ట్ ఈ సంవత్సరం రాకుండా చేసిండ్రు మేడం. కక్షపూరితంగానే చేసిండ్రు. గురుకులాలలో 12 కళాశాలలను పూర్తి స్థాయిలో ఈ సంవత్సరం తీసేసిండ్రు. వొకేషనల్ కొన్ని కోర్సులను తీసేసిండ్రు. డిగ్రీలో ఉండేటటువంటి డిగ్రీ కోర్సులలో కూడా కొన్ని ఏవైతే బెస్ట్ కోర్సులు ఉన్నాయో వాటిని తీసేసిండ్రు. ఇంకా ముఖ్యంగా అయితే ఫోన్ కాల్స్తో ఇబ్బంది పడుతున్నామని వెళ్తుంటే సీసీ కెమెరాలను చూసి మా కోసం డోర్లు వేయించడము, 2 మహిళా పోలీసులను జెంట్స్ పోలీసులను పిలిపించి పెట్టడం. అంటే మేము తల్లిదండ్రులమండి, మేమేమి గుండాలం కాదు, మేము తల్లిదండ్రులం. మా ఆవేదన చెప్పుకునే అవకాశం ఈ గవర్నమెంట్లో మాకుంది. ఎందుకంటే ఈ ప్రభుత్వాన్ని మేము ఎంచుకున్నామండి, మేము అడుగుతున్నాము, మేము సూటిగా ప్రభుత్వాన్ని అడుగుతున్నానండి. ఎప్పుడైనా సెక్రటేరియట్ వరకు వచ్చి మినిస్టర్లను కానీ అంటే ఇప్పుడు మా ముఖ్యమంత్రి దగ్గరే విద్యాశాఖ మినిస్ట్రీ కూడా ఉంది, సో ఎప్పుడన్నా కలిసే ప్రయత్నం చేసిరమ్మా? గురుకులాల్లో ఇలా జరుగుతుందనేసి ఎప్పుడన్నా చెప్పే ప్రయత్నం చేసిరా? అక్కడి వరకు మీకు అపాయింట్మెంట్స్ దొరికాయా? సీఎం గారి వరకు అయితే మాకు దొరకలేవండి. మేము బట్టి సార్ని కలవడానికి కూడా ప్రయత్నం చేసినాము, వారికి లెటర్స్ కూడా ఇచ్చినాం. అధికారికంగా మేము సీఎం గారిని కలవడానికి వెళ్తే మాకు పర్మిషన్ అయితే ఇవ్వలేరు, కానీ మేము దామోదర్ రాజనరసింహ గారికి ఇచ్చాము. ఇలా కొన్ని ఎస్సీ మంత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా మేము మా రిప్రజెంటేషన్స్ ఇస్తూ వచ్చినాము. వాళ్ళు స్పందించారు. మేడంతో దామోదర్ సార్ మాట్లాడిండ్రు, మన పిల్లలకి ఎందుకు ఫెసిలిటీస్ కల్పించలేదు, ఇంటర్మీడియట్కి ఎందుకు ట్రాన్స్పోర్టేషన్ ఇవ్వలేరు, వాళ్ళకి అకామిడేషన్ ఇవ్వలేరు అని మాట్లాడినప్పుడు తను సైలెంట్గా ఉండి సరే చేస్తానని చెప్పేసి యథావిధిగా ఫోన్ పెట్టేసిండ్రు. తను మాట్లాడుతుందే తప్ప క్రియల్లో చేయట్లేదండి. తను ఒకటి మాట్లాడితే ఇంకోటి చేస్తుంది. సరే, మా పిల్లల టాయిలెట్ విషయానికి వస్తే ఇప్పుడు టాయిలెట్లు కడగడం తప్పేం లేదని చెప్తుంది కదా, మేము కూడా ఒప్పుకుంటాం మేడం, తప్పేం లేదు. కానీ మా పిల్లల పట్ల మాకు కొన్ని ఆశలు ఉన్నాయి, తల్లిదండ్రులుగా మాకు కొన్ని ఆశలు ఉన్నాయి. వాటి కోసమే మేము గురుకులాల్లో మేము జాయిన్ చేసినాము. రోజు మేము కూలి పని చేసుకునేటటువంటి వాళ్ళం కదా. మా పిల్లల ఆశలను మీరేం చేస్తున్నారు? టాయిలెట్లు కడగడానికి, ఆ సమయాన్ని చపాతీలు చేయడానికి, హౌస్ క్లీనింగ్ చేసుకోవడానికి, ఇలాంటి వాటి కోసం మా పిల్లల సమయాన్ని పెడితే ఇప్పుడు అందరూ కూడా మోడర్న్ ఎడ్యుకేషన్ని మనము చూస్తున్నాము. ఆ మోడర్న్ లైఫ్ లీడ్ చేయాలని చూస్తున్నారు. పార్ష్గా మా పిల్లలు లేకపోవచ్చు మేడం, మీలాగా పార్ష్గా మా పిల్లలు లేకపోవచ్చు, కానీ మినిమం మేము రోజు కూలి చేసినా కూడా మా పిల్లలకు ఉన్నత విద్య అందించడం కోసం అహర్నిశలు మేము కష్టపడుతున్నాము. మేము కష్టపడుతున్నాం కాబట్టి ఆ గురుకులాలు ఆ స్థాయిలో ఉన్నాయని వేసినాం. లేదంటే మా ఊర్లో గవర్నమెంట్ స్కూల్ ఉంది, మా మండలంలో గవర్నమెంట్ కాలేజ్ ఉంది, అక్కడ చేర్పించుకునే వాళ్ళం కదా. ఇదే గవర్నమెంట్ కదా అక్కడ కూడా చేసేది, ఇదే గవర్నమెంట్ కదా ఇక్కడ కూడా చేసేది.
మాకు గవర్నమెంట్ మీద నమ్మకం ఉండే మేము ఇక్కడి వరకు తీసుకొచ్చినాం. కానీ ఒక అధికారిగా నువ్వు మాత్రం మాట్లాడేటటువంటి మాటలు తప్పు. మా పిల్లలు పార్షిగా లేకపోవచ్చు, 3 పూటలు పార్షి టేబుల్ మీద తినకపోవచ్చు, కానీ తల్లిదండ్రులుగా మేము అవి ఇస్తున్నాము. నీవు అలాంటి మాటలు మాట్లాడినావు కాబట్టి మా పిల్లలను కించపరచు, మా ఆత్మాభిమానం మీద దెబ్బ కొట్టింది అంటే ఏంటిది? ఇక్కడ నీకు కుల వివక్షత చెప్పకనే కనిపిస్తుంది, అందరికి బట్టబయలుగా కనిపిస్తుందండి. నువ్వు తీసేస్తున్నావు అంతే, 1 by 1 స్టెప్ బై స్టెప్. మీరు గురుకులాల్లోకి వెళ్ళి ఇప్పుడు ఫైల్స్ మనం చూద్దాముండండి, మమ్మల్ని రానివ్వండి. మేము డిఎస్ఎస్ భవన్లోకి దర్జాగా అడుగుపెట్టే రోజులు మాకు రానివ్వండి, మేము చూపిస్తాం ఏం తీసేసిండ్రు, ఏం ఉంచిండ్రు. ఇంతకుముందు మా పిల్లలకి ఏ ఫెసిలిటీస్ ఉండే, ఇప్పుడు ఏం లేవు. సీఎం సార్ గారు మా పిల్లలకు మెస్ ఛార్జెస్ పెంచినామని అన్ని మీడియాలల్లో సభలల్లో చెప్పుకుంటూ వస్తున్నారు. కానీ లోపలికి వెళ్ళి ఎప్పుడైనా చూసిండ్రా, ఎప్పుడైనా తిన్నరా? ఒక అధికారి ఎప్పుడైనా తను భోజనం చేస్తేనే కదా అది మంచిగా ఉందో. భోజనం అనేది మన నాలుక అనేది రుచి చెప్తుందండి. నువ్వు కళ్ళతో చూసి కాదు, నువ్వు నాలుకతో రుచి చూసి చెప్పు అది ఎలా ఉందనేది. మా పిల్లలు చెప్తున్నారు, మాకు కన్నీళ్ళు వస్తున్నాయండి, మేము ఎందుకు వేసినామని బాధపడుతున్నాం. ఈరోజు తీసేస్తున్న కాలేజీలల్లో ఎక్కడ తీసుకుపోవాలి? సుదూర ప్రాంతాలు ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి గురుకులాలలో మేము జాయిన్ చేస్తే 600 కిలోమీటర్లు మేము వచ్చి మా పిల్లల గోల్దొడ్లో జాయిన్ చేస్తే ఈరోజు తీసుకుపోండి అంటే ఎక్కడ తీసుకుపోవాలి? వాళ్ళని తీసుకుపోయి దగ్గరలో ఏ స్కూల్ ఉందని వేయాలి, ఏ కాలేజ్ ఉందని వేయాలి చెప్పండి. ఎందుకంటే మా పిల్లల కంటే తక్కువ మార్కులు వచ్చినాయి. ఆమె మరి తక్కువ మార్కులు ఎవరి వల్ల వచ్చినాయి? నీ వల్ల వచ్చినాయి. నువ్వు గద్దె దిగు, నువ్వు అక్కడ అవసరం లేదు. నీ కేవలము అలుగు వర్షిణి గారు ఆ సీట్లో ఉండడం వల్లనే మా పిల్లలకు తక్కువ మార్కులు వచ్చినాయని మేము చెప్తున్నాం. ఎందుకంటే మా దగ్గర ఎవిడెన్స్ ఉందండి. 14-15 సంవత్సరాలు గురుకులాలలో ఫెయిల్యూర్ అనేది మేము ఎదుర్కోలేదు. ఈరోజు ఎందుకు వచ్చింది మా తల్లిదండ్రులకి ఈ పరిస్థితి? ఇట్లా మేము అందరి చుట్టూ బజార్ల చుట్టూ నువ్వు డిఎస్ఎస్ భవన్లకు రానియకపోతే మేము చెట్ల కింద చాచానేరు పార్కులో కూర్చొని మేము ఎందుకు మాట్లాడుకొని కన్నీళ్ళు పెట్టుకోవాల్సిన పరిస్థితి మా తల్లిదండ్రులకు ఏర్పడిందంటే కేవలం అలుగు వర్షిణి గారు ఈ గవర్నమెంట్లో ఉండడం వల్లనే. మా సెక్రటరీగా తను వద్దు, మాకు ఎస్సీ సెక్రటరీ కావాలి. ఇమీడియట్గా తన గురించి మేము కోరుకునేది ఒకటి, తను తప్పుకుంటుందా, అది ఎవరైతే సీఎం గారు ఉన్నారో వాళ్ళు తప్పిస్తారో మాకు తెలియదు, కానీ అలుగు వర్షిని సస్పెండ్ చేయాలి. మేడం మీరు చెప్పండి, ఆర్మీకి సంబంధించిన గురుకుల పాఠశాల సో ఒకటి ఉంది. సో మీరు చెప్పండి ఏమంటారంటే అలుగు వర్షిణి గారు చేస్తున్నటువంటి ఈ వికృత చేష్టలు అనుకోవచ్చా, లేదంటే నిజంగా తను చేస్తున్నటువంటి ఈ కార్యాచరణ అనేది ఒక కుల వివక్షకు సంబంధించిందేనా? మీ పాఠశాలకు సంబంధించి కూడా అట్లాంటివి కంటిన్యూ అవుతున్నాయా ఏంటి? నమస్కారం అండి, నా పేరు స్వరూపరాణి. ఆర్మీ డిగ్రీ మహిళా కళాశాలలో మా పాప చదువుతుంది. చెప్పుకోదగ్గ విధంగా గర్వకారణంగా ఉన్న విషయం ఏంటంటే భారతదేశంలో తెలంగాణ ప్రభుత్వంలో తెలంగాణ హయాంలో ఉన్న ఏకైక మహిళా ఆర్మీ డిగ్రీ కళాశాల అండి. మన తెలంగాణ ప్రభుత్వము 2018లో దీన్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. సుప్రీం స్వేరు ప్రవీణ్ సార్ గారు ఉన్నప్పుడు దీన్ని ఒక మహోన్నతమైన ఆలోచనతోటి మన సామాజిక వర్గంలో ఉన్న పిల్లలు ఇక్కడి వరకే ఆగిపోకుండా ఎందుకు డిఫెన్స్ రంగంలో ఆర్మీ రంగం అనగా నేవీ కావచ్చు, ఎయిర్ ఫోర్స్ కావచ్చు, డిఫెన్స్ కావచ్చు, ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీ ఈ 3 రంగాలలో కూడా ఎందుకు రాణించకూడదు మన పిల్లలు అన్న ఉద్దేశంతో ఒక మంచి దృఢ సంకల్పంతో తను 2018లో ఆర్మీ డిగ్రీ మహిళా కళాశాలను స్థాపించడం జరిగింది. దానిలో భాగంగా అడ్మిషన్ విధానం ఏంటంటే వాళ్ళకు ప్రిలిమినరీ ఉంటుంది, మెయిన్స్ ఉంటుంది, ఫిజికల్ యాక్టివిటీస్ ఉంటాయి, మెడికల్ టెస్ట్ ఉంటుంది, ఫైనల్గా ఇంటర్వ్యూ చేశాకనే వాళ్ళకు అడ్మిషన్ అనేది లభిస్తుంది. అడ్మిషన్ లభించాక వాళ్ళకు అకాడమిక్ ఇయర్స్తో పాటు డిఫెన్స్కి సంబంధించిన యూపీఎస్సీ క్లాసెస్ కావచ్చు, అబ్స్టాకిల్స్ కావచ్చు, అంటే ఫిజికల్ యాక్టివిటీస్ ప్రతిదీ కూడా వాళ్ళకు 2018 నుండి 2023 వరకు కొనసాగించడం జరిగింది. ఎప్పుడైతే ఈ కొత్త ప్రభుత్వం వచ్చిందో అప్పటి నుండి ఇంత ఖర్చుతో కూడుకున్న విద్య సోషల్ వెల్ఫేర్ విద్యార్థినులకు అవసరమా అనేది వాళ్ళ మెదడులో మొదలైందండి. అంటే అంతకుముందు ఉన్న ప్రభుత్వంలో 2018 నుండి 2024 చాలామంది సెక్రటరీస్ మారారు. అంటే ప్రవీణ్ గారి తర్వాత రొనాల్డ్ రోజ్ గారు వచ్చారు, నికోలస్ గారు వచ్చారు, తర్వాత ఇప్పుడు వచ్చారు. ఇన్ని రోజులు లేని కొరత, నిధుల కొరత ఇప్పుడే వచ్చిందా? అంటే ఇంత మంచి చెప్పుకోదగ్గ ఆర్మీ కాలేజ్ను నిర్వీర్యం చేయాలంటే అంటే మీరు దేశ పురోగతిని కోరుతున్నారా, రాష్ట్ర పురోగతిని కోరుతున్నారా, అధోగతిని కోరుతున్నారా అనేది ఇక్కడనే కనిపిస్తున్నది. అలుగు వర్షిని మహిళలకు ఆర్మీ శిక్షణ అవసరమా, ఆర్మీ మహిళా కళాశాల అవసరమా అంటుంది. మరి ఆమె మహిళ కాదా?
ఆమె ఒక ఐఏఎస్ ఆఫీసర్ కదా, ఆమెను కూడా ఐఏఎస్ ఆఫీసరే కదా, మరి ఆమెను ఆదర్శంగా తీసుకొని ఇంకా తన ముందు ఉన్న భావితరాల వాళ్ళు ఆర్మీలో చేరకూడదా? ఐఏఎస్ ఆఫీసర్లు, ఐపీఎస్ ఆఫీసర్లు కాకూడదా? నేవీలో, ఎయిర్ ఫోర్స్లో, ఆర్మీలో కాకూడదా? బార్డర్లోకి వెళ్ళకూడదా? మరి ఆమె ఆశయం ఏంటి? ఆమె ఐఏఎస్ అయింది అంటే ఆమె ఒక ఉద్దేశంతో వచ్చింది. అట్లాంటి ఆఫీసరే పిల్లల్ని ఆర్మీ అవసరం లేదు అని మాట్లాడుతుందంటే ఒక మహిళగా నేను చాలా సిగ్గుపడుతున్నాను. తనకు కూడా సిగ్గుచేటు ఈ విషయం. నేను చాలా గట్టిగా ఖండిస్తున్నాను. సోషల్ వెల్ఫేర్ మీద, మహిళల మీద ఆమె ఇంత వివక్ష చూపించకూడదు అనేది నేను గట్టిగా ఖండిస్తున్నాను. మీ అసోసియేషన్ నుంచి, ఈ తెలంగాణ గురుకుల పేరెంట్స్ అసోసియేషన్ నుంచి మీరు ఏం చెప్పదలుచుకున్నారు? ఫ్యూచర్లో ఇలాగే కంటిన్యూ అవుతాయి, ఎందుకంటే క్రింది స్థాయిలో చేస్తున్నటువంటి ఈ పనులన్నిటి కూడా పై అధికారులకు తెలియకుండా ఉండదు. పై స్థాయిలో ఉన్నటువంటి మంత్రుల వరకు కూడా వెళ్తుంది, ముఖ్యమంత్రి వరకు కూడా ఈ విషయం చేరేలాగా మీరు ఎట్లా, మీ కార్యాచరణ ఎట్లా ఉండబోతుంది? మీరు ఏం చేయదలుచుకున్నారు మరి ఫ్యూచర్లో? ఇప్పటి వరకు అయితే మేము ప్రతిపక్షాలను కలిసాము, ప్రస్తుతం ఉన్న పార్టీ మంత్రులను కూడా కలవడం జరిగింది. మాకైతే ఇప్పటి వరకు వాళ్ళ దగ్గర నుండి ఎలాంటి సమాలోచన యథావిధిగా ఎలా కొనసాగిద్దామన్న సమాచారం అయితే మాకు అందినట్టు అనిపిస్తలేదు. వాళ్ళు మాకు ప్రతికూలంగా ఉన్నట్టు కూడా కనిపిస్తలేదు. కాబట్టి మేము పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా తల్లిదండ్రులము, విద్యార్థులము, గురుకులాలలో ఉన్న విద్యార్థులు తల్లిదండ్రులం అందరం కలిసి కూడా అలుగు వర్షిని దగ్గరగా, లేకపోతే విద్యాశాఖ మంత్రి ఎలాగో మన రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారి చేతుల్లోనే ఉంది కాబట్టి ఇంకా అంటే తనకు తెలియకుండా జరగట్లేదు అనేది మేమైతే అనుకోవట్లేదు. ఇంత స్థాయిలో అంటే పెద్ద పెద్ద నిర్ణయాలు జరుగుతున్నాయి. అంటే గురుకులాలలో కొన్ని కాలేజీలను, కొన్ని స్కూల్స్నే రూపుమాపేస్తున్నారు అంటే తనకు సమాచారం లేకుండా జరుగుతుందని మేము అనుకోవట్లేదు. కాబట్టి మా ప్రయత్నము, మా యుద్ధము, మా ఆలోచన, మా తదుపరి ప్రణాళిక అంతా కూడా రేవంత్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళడం మాత్రమే అని మేము క్లియర్గా చెప్తున్నాము. ఇందు మూలంగా ఎలాంటి స్పందన వస్తుందని ఎలాంటి స్పందన అంటే ప్రతి ఒక్కరు ఒక గురుకులాల తల్లిదండ్రులు విద్యార్థులే కావాలండి. ఎందుకంటే ఇది విద్యాశాఖ మీదనే, విద్యా వ్యవస్థ మీదనే పెద్ద దెబ్బగా జరగబోయే అవకాశం ఉన్నది. కాబట్టి ప్రతి ఒక్క తల్లిదండ్రులు, విద్యార్థులు, ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి తల్లిదండ్రులు, విద్యార్థులు ఒక గురుకులాలే కాదు, గవర్నమెంట్ ప్రభుత్వ కళాశాలల్లో, ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పిల్లలు మరియు తల్లిదండ్రులు కూడా మాకు సహకరించి మనందరం కలిసి పెద్ద ఎత్తున రేవంత్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి మనం కూర్చొని మాట్లాడాల్సిన అవసరం ఉందని ఇందు మూలంగా నేను అందరికీ తెలియజేస్తున్నానండి. థ్యాంక్ యూ. మొత్తానికి ఒకప్పుడు ఎంతో క్రేజ్ ఉన్నటువంటి గురుకులాలను నిర్వీర్యం చేసే దిశగానే ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తుంది అనేసి ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ గురుకుల పేరెంట్స్ అసోసియేషన్ అయితే వ్యతిరేకిస్తున్నారు. అట్లాగే గురుకుల అంటే ఎస్సీ గురుకులాలకు సంబంధించిన సెక్రటరీగా అలుగు వర్షిని మేడం చేస్తున్నటువంటి విధులు కావచ్చు, తను అనుసరిస్తున్నటువంటి విధానాలను కావచ్చు తీవ్రంగా ఖండిస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. మరి గురుకులాలలో ఇంతకుముందు ఉన్నటువంటి ఇన్స్ట్రక్షన్స్ అన్నిటినీ చేంజ్ కావడం వల్ల మెరిట్ స్టూడెంట్స్ చాలా వరకు లాస్ అవుతున్నారు. ఇదే విధంగా కొనసాగితే గనక విద్యా వ్యవస్థ మీద తీవ్రతరంగా దెబ్బపడే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి గురుకులాలను కాపాడుకునే దిశగానే ప్రభుత్వ నిర్ణయాలు ఉండాలనేసి కూడా ఇక్కడ ఉన్నటువంటి పేరెంట్స్ అసోసియేషన్ సభ్యులందరూ కూడా కోరుతున్నటువంటి సిచ్యువేషన్. కెమెరా పర్సన్ రాజేష్తో హరిత, న్యూస్ లైన్ తెలుగు.